సదా మనతో తోడుగా ఉండేటువంటి యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు ప్రగతి ధ్యానంలో కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మరి మనం పిల్లల్ని మనం సరిదిద్దక ముందే వాళ్ళు మనం సరిదిద్దక ముందే మనం వారిని సరిదిద్దడమే చాలా మంచిది. అన్నిటికంటే ఎక్కువ క్రీస్తుకి విలువ ఇవ్వాలి. అందుకే ఆయనకు విలువే ఇవ్వకపోతే ఆయనకే విలువ ఇవ్వనట్టే. ఒక రత్నం రుద్దపడకుండా ఎలా మెరవదో అలాగే శ్రమలు లేకుండా విశ్వాస జీవితంలో మనిషి తేజరిల్లడు. దేవుడు తన బిడ్డల్ని శ్రమల కొలిమిలో వేసినప్పుడు ఆ మరుక్షణమే దానిలోకి ఆయన కూడా దూకుతాడు. శ్రమలన్నీ తొలగిపోవాలనకు, అవి తొలగిపోయిన మరుక్షణమే జీవితం కూడా ముగుస్తుంది. దేవునితో సహవాసం చేసేవాడు దేవుని తనతో రాని స్థలానికి వెళ్ళడు. దేవునితో పంచుకోలేని ఆనందాన్ని అపేక్షించడు. అపజయం పొందుతామని అనే భయం ఓటమికి మరి మూలం అవుతుంది కదా. నిన్న అన్నది మళ్ళీ ఎప్పుడు రాదు. రేపు అనేది ఎప్పుడు కనబడదు. ఏం చేయాలన్నా మనకున్నదంతా నేడే. శోధనలంటే సైతానుకు ఓడించడానికి దేవుడిచ్చే అవకాశాలు. అందుకే యేసును పరిశుద్ధాత్మ అరణ్యంలోకి తీసుకెళ్లాడు. జీవితంలో దేవుడు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదాలు చేరువనే సైతాన్ దుకాణాలు ఉంటాయి, జాగ్రత్త. బుద్ధిమంతుడు ఇతరుల పొరపాటును చూసి జీవిత పాఠాలు నేర్చుకుంటాడు. బుద్ధిమంతులు నేర్చుకుంటే బుద్ధిహీనులు అవి తమ పొరపాట్ల వల్ల కూడా ఏమి నేర్చుకోలేరు. ఇక క్రీస్తు కొరకు ఏం చేయగలను అని వెతుకులాడే వారికి వారిని వెతుక్కుంటూ దేవుని దీవెనలు వస్తూనే ఉంటాయి. యేసు ప్రభు నిన్నే నీకోసం చనిపోయాడు. మరి ఈ ఉదయమే మరణాన్ని జయించాడు, ఆరోహణపై వెళ్ళిపోయాడు, రేపే మళ్ళీ వస్తున్నాడు అన్న భావంతో విశ్వాసం జీవించాలి. అదే జయ జీవితం అంటే. మరి పాప ఫలాలు వద్దనుకుంటే నువ్వు సైతాను పండ్ల తోటకు దూరంగా ఉండాలి. మన చింతలు ఆయన మీద వేయడం మన పని, వాటిని మోసుకొని భరించడం ఆయన పని. మరి అది దేవుడు మనకు నమ్మదగిన దేవుడు. మన భారాలన్నీ ఆయన మీద వేసి నిశ్చింతగా బ్రతకటం మనకు అవసరం. ఇది మరి బంధకాల నుండి లేక చీకటి నుండి విజయం పదంలో మనం ఎలాగ విశ్వాసి పయనించడానికి కిటుకులు ఇవి మనకి చాలా ఆత్మీయ లోతుల్లో తీసుకెళ్తాయండి. కొలస్సీ 1:3 మనందరినీ అంధకార సంబంధమైన స్థితి నుండి విడిపించడానికే ఈ లోకంలో క్రీస్తు వచ్చాడు కదా. ఎందుకు విడిపించాలి? ఎవరు బంధిస్తారు? ఎలా బంధిస్తారు? ఎందుకు బంధిస్తారు? ఈ ప్రశ్నలు ఆలోచిస్తే ఎవరు, ఎలా, ఎందుకు, ఎలా విడుదల పొందగలం ఇది ఆలోచిద్దాం. 2 శక్తులు పనిచేస్తాయి కదా. 1 పేతురు 5:8 బంధింపబడిన స్థితిని కొందరు గుర్తించలేకపోతున్నాం. దేవుని ఆత్మ, దురాత్మ. మరి నిబ్బర బుద్ధి గల వారై, మరి 1 పేతురు 5:8 ఉన్న మాట ఎంతో విలువైంది. నిబ్బర బుద్ధి గల వారే మెళుకుగా ఉండాలి. మెళుకుగా ఉండి సైతాన్ నుండి, విరోధి నుండి తప్పించుకోవాలి. అది ఎందుకంటే అది ఎవరిని మింగుదామని చూస్తుంటుంది. అది అపవాది కొందరు ప్రేరేపించి దాని చెరలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతుంది. ప్రకటన 5:5 అసలు ఈ క్రీస్తు ప్రభువే యూదా వంశపు యూదాగోత్రంలో సింహం, కొదమ సింహంగా ఉన్నాడు ఆయన. అది ఈ సింహాలు మింగేయగలరు. మరి పొంచి ఉండే సైతాన్ని మనం మరి ఎవరిని మింగుదాన్ని చూసేటువంటి సింహాల్ని ఛేదించగల శక్తి ఈ కొదమ సింహానికి ఉంది మన క్రీస్తుకి. 1 యోహాను 3:8 అపవాద క్రియలు లయం చేయడానికే దైవకుమారుడు ప్రత్యక్షమయ్యాడు కదా. నిజమైన సింహము, యోధాగోత్రపు సింహం క్రీస్తే. లూకా 19:10 ఏదైతే నశించిపోయిందో అది వెతికి రక్షించడానికి, పునర్నిర్మాణం చేయడానికే వచ్చాడు. పాడైపోయింది తిరిగి కడతాడు, నాశనం చేసిన దాన్ని బాగు చేస్తాడు. మన జీవితాల్లో ఏ కొదువుగా ఉంటాయో సరిచేస్తాడు. 2 కొరింథీ 4:4 యుగ సంబంధమైన దేవత మరి మనోనేత్రాలకు గుడితనం కలిగిస్తుంది కదా. మనం గమనించలేకపోతున్నాం. మత్తయి 4:8 మరి క్రీస్తుని శోధించడానికి ఎత్తిన స్థలంలో లోకం చూపించాడు, సాగపడమన్నాడు. మరి లోకం అంటే లోక మహిమంతా ఆ సైతాన్ చేతిలో ఉందని గ్రహించాలి మనం. ఒకవేళ మనం పాపం చేస్తే అపవాదికి లోబడిపోయి ఉంటాము, తన అనుచరులుగా ఉంటాము. అందుకు జాగ్రత్త పడాలి. సైతాన్ ఏం చేస్తాడు? యోహాను 10:10 దాంతో దొంగ, హత్య, నాశనం చేయడానికి వస్తాడు. మన దగ్గర ఉండేటువంటి సంతోషాన్ని, అభిషేకాన్ని, శాంతిని దొంగిలిస్తాడు. మన ప్రతి ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి చూస్తాడు. చాలా వరకు మన దిగులతో, విచారాలతో, బాధలతో, రకరకాల బాధలతో ఉంటామంటే అది సైతాన్ పనే. దాని గురించి గమనించుకుని మనం మెలకుగా ఉండాలి. దొంగ మరి మనసాక్షిని హత్య చేస్తాడు, మన మంచి పేరును నాశనం చేస్తాడు. అది హత్య అంటే మనం చంపటం కాదు, మనసాక్షిని హత్య చేస్తాడు. ఈ పర్వాలేదులే అని తప్పు చేయడానికి ప్రేరేపిస్తాడు సైతాన్. మంచి పేరుని చెడగొడతాడు. మనం 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 మరి మరి పలకరిస్తూనే ఉంటారు, మరి నొసలతో వెక్కిరిస్తారంటారు చూసారా. అలాగే మన ముందు ఒకటి వెనకొకటి మాట్లాడే మాటలు మన ఈ రోజుల్లో ఎక్కువైపోయింది.
యేసు మరి సమృద్ధిగా ఇచ్చే దేవుడు, మంచి సమృద్ధి జీవం ఇచ్చే దేవుడు. మరి కొలతలు లేని ఆత్మాభిషేకాన్ని మనకి ఇస్తాడు. దేవుని ఆత్మ ఏదో దురాత్మ ఏదో మనం గమనించుకోవాలి. మన దొంగలా వస్తాడండి, ముందు గమనించుకుంటాడు. ఇంట్లో ఏముంది అని చూస్తాడు, ఏ లోటు ఉందో గమనిస్తాడు, ఏ అదమర్చున్నారేమో గమనిస్తాడు. అప్పుడే దొంగతనం చేయడానికి ధైర్యం చేస్తాడు. అలాగే మనలో ఏ బలహీనత ఉంటే సైతం గ్రహించి దాన్ని ఉపయోగించుకునే అనుభవంలోకి నశించిపోయే స్థితికి తీసుకొస్తాడు. 2 కొరింథీ 11:3లో సర్పముల కుయుక్తితో అవ్వ మోసగించుటకు ఏ విధంగా విశ్వాసమును క్రీస్తులో నుండి సరళత నుంచి అంటే పవిత్రత నుంచి ఎలాగ తొలగించడానికి అది భయం కలిగి ఉన్నా అని పౌలు అంటాడు. అయితే మీరు సైతాను మనసును పట్టుకుని వశం చేసుకుంటాడు. ఆ మనస్సు అంటే ఆలోచన జాగ్రత్త పెట్టుకోవాలి. 2 కొరింథీ 10:5లో పౌలు అద్భుతమైన రహస్యం చెప్పాడు. ఏదనగా మేము వితర్కములను ప్రతి ఆటంకమును పడద్రోసి అడ్డంకులు తొలగించుకుని క్రీస్తుని వైపు చూస్తూ నమ్మాలి. మన యుద్ధరంగం, మన మనసే ఒక యుద్ధరంగం. మనసును పట్టుకొని మరి దాని దుర్మార్గాలు చేయడానికి ప్రోత్సహించే సైతాన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టిస్తాడు, ఆటంకాలు కలిగిస్తాడు. అవిశ్వాసము, అజ్ఞానము, వాగ్వాదం ఇవన్నీ కలిగించేసి మనల్ని చెరపట్టేసి మనసును దేవుని నుంచి దూరపరుస్తాడు. జాగ్రత్త పడాలి. అందుకని మరి యెషయా 9:6లో ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు అన్నాడు. ఆలోచనకర్త అంటే మనకు ఆలోచన చెప్పేవాడు ఆయనే. సాతాను మన మనసును పట్టుకుంటే నశించిపోతాం. పాపం చేయడానికి ప్రోత్సహిస్తాడు. సామెతల్లో ప్రాకారాలను పట్టణం ఎట్లుంటుంది అంటే మనకు అదుపు లేకి దానికి ప్రొటెక్షన్ లేకపోతే దూరిపోతారు కదా. అందుకని ఆ ప్రాకారం గల జీవితం మనకి దేవుని యొక్క ప్రాకారంలో మనం ఉండాలి, అదుపులో ఉండాలి. అందరి చెరపట్టి క్రీస్తుకి దూరం చేసే దృష్టిలో ఉంటాడు కాబట్టి మనం జాగ్రత్త పడాలి. కాబట్టి యెషయా 55:8లో నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, నా మార్గాలు మీ మార్గాలు వంటివి కాదని ప్రభు చెప్పాడు. ప్రభువా నీ ఆలోచన ఏది అని మనం ప్రార్థించాలి. ప్రకటన 12:7లో మట్టేంది మట్టయిపోతుంది, కానీ మన మట్టి దేహంలో విలువైన ఆత్మను ఉంచాడండి. ఆ ఆత్మను మనం ఎంతగానో కాపాడుకోవాలి. ఆ ఆత్మ యొక్క విలువను గుర్తించాలి. శరీరంలో అవయవాల విలువ గుర్తించినట్లే ఆత్మ యొక్క విలువను గుర్తించి రెండింటినీ కూడా జాగ్రత్త కాపాడుకోవడం విశ్వాస విధి. మన మహిమగల ఆత్మను మనం మోస్తున్నాం. మరి రోమా 6:12-17లో మీ శరీరం పాపమునకు దుర్నీతి నుండి సాధకులుగా ఉండకుండా మనం జాగ్రత్త పడటానికి చూడాలి. మన ఆత్మ పనిచేస్తాడు, దురాత్మకు అవకాశం ఇవ్వకూడదు. పాపం చేస్తే పాపం నాకు గేట్ పాస్ ఇచ్చినట్టు అన్నమాట, అనుమతిస్తున్నాం. మన శరీరాలు పవిత్రంగా ఉంచుకోవాలి, దేవుని కార్యాలు చేయడానికి సాధనంగా ఉంచుకోవాలి. మరి మార్కు 5లో మరి గెరాసీనుల దగ్గర సేనాదయ్యం పట్టినవాడు ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. మనం కూడా పాపంలో ఉంటే, మన చెడు స్నేహితుల దగ్గర ఉంటే సమాధుల దగ్గర ఉన్నట్టే. మరి వ్యర్థమైన గాసిప్లో ఉంటే అక్కడ కూడా సమాధి దగ్గర ఉన్నట్టే, పాపం నాకు లోనైనట్టే. అది గమనించుకోవాలి. ఎక్కడున్నాం మనం? భార్యతో బిడ్డలతో సంతోషంగా ఉండక ఎంతకాలం మనం ఏ రకంగా దూరంగా ఉంటూ మరి ఉగ్రతకు పాలవకుండా, అశాంతికి బిడ్డల్ని భార్యను భర్తను గురి చేయకుండా ఆప్యాయంగా ఉండి ప్రార్థనలతో మరి ఏకత్వంతో ప్రేమతో సాత్వికంతో ఉండటానికి నాలో ప్రయత్నించాలి. ఎక్కడ నివాసం చేస్తున్నాం? మన ప్రియులు ఫ్యామిలీ మరి ఎక్కడుంది? మనం ఎలా ఉన్నాం, ఎలా ప్రార్థిస్తున్నాం, అది ఎప్పుడు గుర్తెరిగిన వారంగా గమనించుకోవాలి. పాపం ఒక దిగజార్చిపోద్ది. అక్కడ పాపం చేసినప్పుడు ఆదాం ఏమన్నాడు? ఆదామా ఎక్కడుంటే పొదల చాటునున్నా అన్నాడు. మనం ఎక్కడుంటున్నాం? పొదల చాటును ఉంటున్నామా? డైరెక్ట్గా దేవునితో సహవాసం చేసే వారంగా ఉంటున్నామా? ఎక్కడ నీ సమయం, ఎక్కడ నీ డబ్బు, ఎక్కడ నీ స్నేహితులు, ఎక్కడ నీ యొక్క ఆలోచనలు, అది గమనించుకుందాం. దెయ్యం బలహీనైపోయాడు, ఇనుపు సంఖ్యలతో బందీ అయిపోయాడు, గాయపరుచుకున్నాడు. తనకు అర్థం కాలేదు. మరి మన శరీరాన్ని మనమే గాయపరుచుకుంటాం కష్టం. శరీరాల అవయవాలు కొన్ని లక్షల ఖరీదుగా ఉన్నాయి కదండి. ఎముకలు ఫ్రాక్చర్ అయితే మళ్ళీ అతికినా సరే మొదటి స్థానం రాదు. బైపాస్ చేశాక మొదటి ఆరోగ్యం రాదు. ఇంత విలువైన శరీరాన్ని మనం జాగ్రత్త దాచుకోవాలని చెప్తారు. మూర్ఖత్వంతో మన శరీరాన్ని నాశనం చేసుకుంటున్నామేమో, జాగ్రత్త పడదాం. మన శరీరంలో దేవుని ఆత్మ నివాసం చేస్తుంది. అది మహిమగల శరీరంలో అత్యంత విలువైన ఆత్మ ఉంది. అంత ధన సంపద మరి అతను రక్షించుకోలేము, మనం ఆత్మను రక్షించుకోలేము. యోహాను 2:21లో ఈ ఆలయాన్ని పడగొడతానని 3 రోజులు అంది ఆయన. ఏ అర్థంతో? ఆయన శరీరం మళ్ళీ తిరిగి లేస్తానని అర్థంతో. హస్తకృత ఆలయం గురించి కాదు. 1 కొరింథీ 6:9లో ఈ దేహము దేవుని ఆత్మ నివసిస్తుంది ఎరుగురా. మనం ఎరగట్లేదండి. దేవుని ఆయనతో మాట్లాడినప్పుడు మరి అది వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎంతో చిత్తశుద్ధుడై వస్త్రాలు ధరించున్నాడు. చిత్తశుద్ధుడే అంటే చిత్తము అంటే తన ఆలోచనలు మార్చుకున్నాడు. మరి అంత మంచి స్వస్థత పొందాడు. వస్త్రాలు ధరించాడంటే గౌరవం పొందాడు. మరి నువ్వు వెళ్ళి నువ్వు ఇంటిలో
సాక్ష్యం చెప్పు అని చెప్పి పంపిస్తాడు. అయితే మరి మన బలహీనతలో లోనైపోతే ఒక ఆత్మ పోయి ఇక్కడ బాగుంది కంఫర్టబుల్గా ఈ పాప ఇంక బాగా చక్కగా చేయగలుగుతున్నాడు, మన ఏడుగురు వెళ్దాం అని చెప్పేసి ఆ ఏడుగురు తీసుకొచ్చి ఒక పాప నుంచి ఒక పాప, ఒక పాప నుంచి ఒక పాప లింక్ ఉంటుందండి. ఇప్పుడు తాగుడు నుంచి వ్యభిచారం, వ్యభిచారం నుంచి ఇంకా భయంకరమైన మరి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి, ఒక్కొక్క పాప నుంచి 7 పాపాలు ఉండిపోతాయి, వరుసగా జరిగిపోద్ది. దురాత్మ సేనలతో మనం జగిచారిపోకుండా జాగ్రత్త పడాలి. యోసుకు సాక్షులుగా మరి సేనా దెయ్యం పెట్టినాడు, నిలబడ్డాడు. ప్రాణమును ఆత్మను కూడా విమోచించాడు. దేహం దేవునికి అర్పించాలి, మన మనసును ఆలోచనలు దేవునికి అర్పించాలి. అప్పుడే ప్రతి పాపం నుంచి విడుదలిస్తాడు. మన మనసు ఎక్కడ బంధించబడిందో, ఆత్మ ఎదుగులేని స్థితికి ఏ ఆటంకాలు ఉన్నాయో మనం గమనించాలండి. దేవుని దగ్గర అవి వెంటనే సరి చేసుకోవాలి. ఆత్మ విడుదలకే ప్రార్థించాలి. ప్రార్థనలో ఆయుధాలు ఉన్నాయి. ఎలా ప్రార్థించాలో మెళకువలు తెలుసుకుందాం. చీకట్లో నుంచి వెలుగులోనికి రక్షణ, అది దేవుని మహాకృప. మరి సైనికులు రక్షించుకోవడానికి రాత్రి పగలు వాళ్ళు మేల్కొని పరిచయం చేస్తున్నాడు. మనం కూడా సైనికులమే, విశ్వాసులు కూడా. మనసులో మన శరీరం మన యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు మనకి ఆత్మయుద్ధమే ఉంటుంది. మరి చక్కటి పాట ఉంది, నీవాత్మయుద్ధములో జయమందుము ఓ నా సోదారి వెనుకంచే వేయకు. ఆత్మయుద్ధములో మనం ఆ మానసికమైన యుద్ధాల్లో మనం ఆ సైతాన్ని జయించే వరంగా ఉండాలి. మరి మన రక్తంలో కూడా తెల్లకణాలు ఎన్ని ఉంటాయి, అవి పడిపోకూడదు. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అందుకని క్యాన్సర్ వాళ్ళకి తెల్లకణాలు మరి గురించి చెప్తారు కదా. మన జీవితంలో కూడా మన ఆత్మీయంగా కూడా మనము ఏ స్థితిలో ఉన్నామో కూడా గమనించుకోవాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో యుద్ధాలు జరిగినప్పుడు మరి దావీదు ఏది వాడాడండి ఆయుధం? వడిసెలు వాడాడు, రాయి వాడాడు. గిజ్జోన్ అయితే బూర కుండలో దివిటీలు వాడాడు. సంసోన్ అయితే గాడిద దవటెముక వాడాడు. మరి ఇలా వాటితోటే దేవుడు జయం ఇచ్చాడు. సామాన్యులు అసామాన్యమైన శక్తితో పనిచేయడానికి ఆత్మ నింపుదలు ఇచ్చాడు. శరీరంతో లోకంతో మనం పోరాడుతున్నాం, కనబడే శత్రువుతో పోరాడుతూనే ఉన్నాం. మనం మంచి పోరాటం పోరాడాలి. మరి కంటికి కనిపించిన పోరాటంలో ఉన్నాం. మరి అందుకనే చక్కగా 144 కీర్తన 1లో నా చేతులకు పోరాటంలో నా వ్రేళ్లకు మరి ఎంత నేర్పు ఇచ్చాడని చెప్తాడు. మనకి దేవుడు మనకు శక్తిని ఇచ్చాడండి. ఆ చేతులకు పోరాటం ఇచ్చాడు. మన మనస్సుకు మరి చక్కని ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు. అది సరిగ్గా వాడుకోవాలి. హోషేయ 12:3 కన్నీటితో యాకోబు పోరాడి విజయం పొందాడు. నువ్వు దాన్ని దీవిస్తే కానీ వెళ్ళదని పోరాడాడండి ప్రార్థనలో. అటువంటి పెనుయేలు పుట్టుదల ప్రార్థన కూడా మన జీవితాల్లో కావాలి. మన అవసరాలు తీరాలంటే అటువంటి ప్రార్థన చేసుకోవాలి. యుద్ధానికి వెళ్తే ఆయుధాలు కావాలి కదే, అది కావాలి కదా, అప్పుడే విజయం పొందుతాం. ప్రార్థనలో ఆత్మలో పోరాడాలి. అనారోగ్యం మీద పోరాడాలి. అనారోగ్య పరిస్థితిలో ఏ పరిస్థితిలో అనారోగ్యం వచ్చిందో, ఏ బలహీనత మనల్ని ఆవరించిందో ఆ ఆటంకాలని సరిచేయమని ప్రభుని అడుక్కుందాం. ఆ పోరాటంలో పరిస్థితులపై పోరాటం. కొన్ని ఆఫీసుల్లో గొడవలు వస్తాయండి. అది కూడా సైతాను వల్ల కలిగిన దాన్ని గ్రహించి మనం దాన్ని జయించడానికి దేవుని శక్తిని పొందుకుందాం. మోకరించి యుద్ధం చేయాలి. మన ప్రార్థన ద్వారా శక్తివంతమైన ఆయుధాలు 4 ఉన్నాయండి. ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్పుకుందాం. యేసు రక్తం, అది ఎప్పటికీ కూడా యేసు రక్తమే ఒక గొప్ప ఆయుధం. మరి 59 యెషయా 1:2 రక్షింపక నేరకున్నట్లు మరి నేను మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి నేను చెవిటివాడిని కాదంటున్నాడు దేవుడు. మరి సైతాను మన పాపంపై అధికారం వచ్చి మనం సైతాన్ని ఓడించాలంటే ఆయన రక్తాన్ని మనం ఆయన రక్తంలో కడుక్కోవాలి. మన పాపాలన్నీ శుద్ధి చేసుకోవాలి. మన ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాగు ఆ ఊటలో మునిగి పవిత్రపరచబడాలి అనే ప్రతి పాపము నుంచి, మురికి నుంచి. ఇప్పుడు ఏదన్నా మరకైతే కొన్ని మరి పెయింట్లు అనేసాం అనుకోండి, అది నీళ్ళతో కరిగితే పోదు, అది దానికి కిరసనాలే కావాలి. అదే శుద్ధితే మాత్రం పోద్ది. అలాగే మన పాప డాగులు పోవాలంటే ఇంకా ఏది పనికిరాదు, యేసు రక్తమే కావాలి. అలాగే మన జీవితాల్లో అది కడిగి శుద్ధి చేసుకోవాలి. మనస్సాక్షిని శుద్ధి చేయాలి. అవయవాలన్నీ పవిత్రపరచుకోవాలి. తప్పిపోకుండా సరిచేసుకోవాలి. నిర్గమాకాండ 12:12 మనం ఎప్పుడు కూడానండి మన రాత్రి నిద్రపోయే ముందు ప్రభువా నా ఇంటిపై నీ రక్తపు ముద్ర ఉంచండి ప్రభువా, ఏ రకమైన చీకటి ఆవరించకుండా నా కుటుంబాన్ని రక్షించండి ప్రభువా అని మనం నిర్గమాకాండంలో ఎలాగ రక్షించబడ్డారో వాళ్ళు అలాగ రోజు మనం ప్రార్థించుకోవాలి. అది బలమైన ఆయుధం. యేసు రక్తమే చేయమని ఊరికే తేలిగ్గా వాడటం కాదు, అది మన అర్థవంతంగా శక్తి కలదని నమ్మి మనం వాడుకుందాం. అలాగే మరి ఎఫ్ఎస్సి 6:7
దేవుని వాక్యం రెండవది. అది అది ఆత్మ ఖడ్గము. ఇప్పుడు డాల్ ఉందనుకోండి సర్వంగ కవచంలో, అది బాణాలు వస్తుంటే అడ్డుకుంటుంది. ఆ బాణాలు మన దాడి చేయకుండా కాపాడుతుంది. కానీ మనం యుద్ధం చేయాలంటే ఇంకో ఆయుధం కావాలి. అదే ఆత్మ ఖడ్గం. అదే వాక్యం. మనం సైతాన్ని జయించాలంటే ఆత్మ ఖడ్గమైన దాన్నే క్రీస్తు వాడాడు కదండీ! మనం కూడా వాక్యమును సాచ్యురేట్ అయిపోయి మనం వాక్యం సమృద్ధిగా ఉంచుకుంటే అదే మనకు ఆత్మ ఖడ్గంగా ప్రతి పరిస్థితికి పోరాడే శక్తినిస్తుంది, దాన్ని జయమిస్తుంది. ఆ డాలు ఆ బాణం ఆపటమే కానీ తిరిగి ఎదుర్కోవడానికి వాక్యం అనే ఖడ్గమే కావాలి. మరి డాల్ కంటే ఖడ్గం గొప్పది. సైతాను బాణాలు తట్టుకుంటకు మరి మ- మరి ఏ రకంగా ఎదుర్కోవడానికి మన శక్తివంతమైన ఆయుధం వాక్యమని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే వాక్యాన్ని ఖాళీ ఉన్నప్పుడు చదువుకుంటూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. మరి ఇప్పుడు కూడా అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము, నిజంగా ఆ నామం తేలికైంది కాదండి, శక్తి గలది. అది ప్రభుని సన్నిహితంగా ఉండేవాళ్ళు, వీళ్ళు తలకిందులు చేసిన వాళ్ళు వేరే కాదా, యేసుతో ఉన్న వాళ్ళు వేరే కాదా. అసలు ఫిన్నీ భక్తుడు ఆ కార్ఖానాల నుండా వెళుతూ ఉంటే ఆయన ముఖాన్ని చూసి ఆ పని వాళ్ళందరూ పశ్చాత్తాపడి ఏడ్చి కింద పడిపోయేవారంటండి. అసలు ఆశ్చర్యపడ్డేవాళ్ళు. అప్పుడు ఆ కార్ఖానా మూసేసి అక్కడ మీటింగ్ పెట్టేవాడంట ఫిన్నీ. అంత భక్తుడండి. అంటే ఆయన ప్రభుతో ఉండి అంత శక్తితో ఆ మనుషుల్ని ప్రభావితం చేసేది. మనం ప్రభులో ఎక్కువ కాలం గడిపి ఉంటే మనుషులు మనం గుర్తించగలరు. అది గుర్తుంచుకోవాలి. మనం జయించగలము, ప్రభావితం చేయగలం. అది గుర్తుపెట్టుకుందాం. ప్రార్థన ఆయుధము ఇంకొకటి యేసు నామము. యోహాను 14:14 ప్రార్థనలో యేసు నామం అని రోజు రోజు కూడా మనం ధ్యానించుకుంటూ తేలిగ్గా కాదు, మనం ఎంతో అర్థవంతంగా గడుపుకుందాం. ఆయన నామంలో ఏది అడిగినా ఇస్తా, ఆయన నామములో మనం ఏది అడిగినా ఇస్తాను 14 చెప్పాడు కదా. మరి 1 సమూయేలు 17:45 దావీదు ఏమన్నాడు? ఎంత చక్కటి మాట అండి. ఎంత ఎత్తులో ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు. గొలియాత్ని చిన్నోడుగుడు, అందరు భయపడి పారిపోతే ఎంత చక్కన్నాడు. నీవు ఎలా వచ్చావు నా మీదకి, కత్తితో ఈటితో బళ్ళింతో వస్తున్నావు కదా, నేనైతే ఇశ్రాయేల్ దేవుడిని యెహోవా నామములో నీపై యుద్ధం చేయడానికి వస్తున్నాను. నిజంగా ఎంత ధైర్యం అండి. నిజంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా నువ్వు రాజా ఎంత ఎంత ధైర్యంగా చెప్పారండి. నువ్వు బతికిస్తావు, లేదా లేదు, కానీ మేము మాత్రం మొక్కవని చెప్పేశారండి. నిజంగా యవనస్తులైన బిడ్డలు ఎంత ధైర్యంగా ప్రభు కొరకు నిలబడ్డారు. ఎంతమంది ఇప్పుడు హతసాక్షులు ఈ రోజుల్లో కూడా ఎంతోమంది దాడి చేస్తారండి దేవుని సేవకుల మీద. మనం ఎక్కువగా ప్రార్థించవలసి ఉన్నాం. గొల్యాతుని ఓడించడానికి అది సరిపోయింది యేసునామం. తర్వాత మరి పేతురు యోహాన్లు కూడా వాళ్ళు మేడగదిలో ఆత్మశక్తితో పొందిన తర్వాత అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో వాళ్ళు వెంటనే అది బయటకు వచ్చారు. అక్కడ చక్కటి ప్రసంగం, ఎంత అద్భుతమైన ప్రసంగం. అబద్ధం ఆడి తప్పిపోయిన తర్వాత ప్రభు మళ్ళీ తనని బలపరిచాక ఎంతో విలువైన ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత వాళ్ళు దేవాలయంకి వెళ్తూ ఉంటే కుంటివాడు అక్కడ ఉంటాడు. అక్కడ ఉంటే పుట్టినప్పటి నుంచి కుంటివాడే. అప్పుడు తేరి చూస్తే అప్పుడు అంటాడు వెండి బంగారాల కోసం చూస్తున్నాడు. ఒకవేళ వెండి బంగారాలు ఇస్తే వాడేసుకొని అక్కడే మళ్ళీ సతికిలబడి కూర్చుంటాడు అంతే. కానీ యేసు నామంలో వేసి నిలబడమన్నప్పుడు దిగ్గులు వేసి నిలబడ్డాడు. తర్వాత తను దేవాలయంలోకి వచ్చి ఆరాధించడం జరిగింది. ఆ రకంగానే యేసు నామంలో శక్తిని మనం గ్రహించాలి. మరి ఉట్టుట్టి మాటలతో చెప్పటం కాదండి, దేవుని శక్తితో అది అర్థవంతంగా మనం వాడుకుందాం. ప్రతిరోజు వాక్యము, ధ్యానం, అన్ని నామముల కన్నా పైనామము యేసు నామమని మనం ధ్యానం చేయడం, ఏదో ఒక్క వాక్యమైనా తీసుకొని రోజుకి దాన్ని ధ్యానం చేయడం మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బలం ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. సైతాను భయపడేది యేసు నామం పడితే మరి గడగలాడిపోద్ది. అది గొప్ప ఆయుధము. కాబట్టి పరిస్థితుల్లో మరి అన్ని పరిస్థితుల్లో అది వాడుకుందాం. తర్వాత చివరిదిగా పరిశుద్ధాత్మ. రోమా 8:26 యుక్తముగా ప్రార్థించడం తెలియదు. నిజంగానండి, ఒక్కొక్కసారి ప్రార్థించడానికి తోచదు. కానీ మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభువుని అడిగి నాకు ప్రార్థన నేర్పించు, నా పరిశుద్ధాత్మను అందించు, పరిశుద్ధాత్మతో ప్రార్థించడం నేర్పించు అంటే పరిశుద్ధాత్ముడే జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ ఆత్మ మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. అప్పుడు మనం ఎలా ఎరగని విషయాల్లో పరిశుద్ధాత్మ సహాయం బోధిస్తాడు. ఏం జరగబోతుందని కూడా కొందరికి ఎంతో స్పష్టంగా చూపిస్తున్నాడు. మరి జకరియా 4:7 శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేతనే అన్నీ అని చెప్తారు. దిప్పబడితే అన్నీ తెలుస్తాయి. మరి
సంసోను ఎంత మూర్ఖుడైనా దేవునితో అభిషేకించబడినవాడు కాబట్టి ప్రభువా నా సహాయం చేయమనగానే సమయమైనప్పుడు వెంటనే ఆత్మ రాగానే సింహం ఎదురైతే భయపడలేదు. అది చిన్న మేకను చీల్చినట్టుగా చీల్చిపడేశాడు. ఆత్మ ఆత్మతోనే గిద్యోను కూడా యుద్ధం చేయగలిగాడు. ఆ తెలివిగా మరి కుండ బూర మరి దివిటి అది ఎంత చక్కటి ఆలోచన అండి. ఆ దివిటి సాక్ష్యము, బూర బూర కూడా సాక్ష్యమేనండి. మరి సత్క్రియలేమో వెలుగుతో చూపించాడు. తర్వాత కుండ మన పాత జీవితం, మన బలహీనతలని పగలగొట్టుకోవాలి. ఇవన్నీ ఎంత అనుభవపూర్వకంగా ప్రభువు తనకి వివేకం ఇచ్చి చేయించుకున్నాడు. మనకు కూడా కొంతమంది చదువు రానోళ్ళు కూడా ఎంతో చక్కటి వాక్యం చెప్తూ మరి దెయ్యాలను వెళ్ళగొడుతూ చూస్తున్నప్పుడు నిజంగా వాళ్ళ ఆత్మ, ప్రభు ఆత్మ ఎంత చక్కగా పనిచేస్తుందో గమనిస్తాం. ఎక్కువగా దేవుని సంధిలో గడిపిన వారే అలా పనులు చేయగలరు కదా. మరి 14:6లో సంసోన్పై ఆత్మ ఆవరించిన అనుభవం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంసోన్ జీవితం గమనించామంటే మరి ఎంతో జాగ్రత్తపడుతూనే ఉన్నాడు. దెలీలా దగ్గర అబద్ధం చెప్పకుండా అబద్ధాలు చెప్తూ మరి నిజం చెప్పకుండా దాచిపెడుతూ అలా గమనించుకుంటూ ఉన్నాడు. ఇక ప్రాణం విసిగిపోయింది. ఇక చస్తే చచ్చాడనుకుని వాడు అది చాలా విసిగించి పాపం జారిపోయాడు. కాబట్టి మరి తన రహస్యాలు చెప్పగానే తను నాశనం అయిపోయాడు, నాశనానికి గురైంది. అయితే ఆ పశ్చాత్తాపడి దేవుని అడిగినప్పుడు మళ్ళా దేవుడు తను జ్ఞాపకం ఉంచుకున్నాడు. అయితే సరిహద్దులు దాటే అనుభవాలు మనకు రాకూడదు. మరి మన చాయిసెస్ అన్నీ మన ముందు ఉంచాయి. ద్వితీయోపదేశకాండం 30:15లో జీవం మరణం రెండు పెట్టాడు. మరి మరి అనుభవంలో మనం ఏది ఎన్నుకుంటామో మనం జాగ్రత్తగా ఎన్నుకోవాలి. సరిహద్దులను మనం సరిగ్గా చూసుకోవాలి. ఆశీర్వాదాలు, శాపాలు ఇవన్నీ గమనించుకొని మనకి ప్రభుని ప్రతి క్షణం మనము ఆయన సలహా కోరుకునే వాళ్ళంగా ఉండాలి. ఒక సందర్భంలో మరి దేవుని యొక్క ఉగ్రత మనం పొందకుండా మనం జాగ్రత్త పడటానికి ఆలోచించుకోవాలి. మత్తయి 7:13-14 ఇరుకు మార్గంలో ప్రవేశించండి, అది మరి అది జీవం ఉంటుంది అని చెప్పి ప్రభు చెప్పారు. దాంట్లో కష్టాలు, పోరాటాలు తప్పవు. మరి ఆకర్షణీయంగా ఉండేటువంటి విశాల మార్గంలో మనకు నష్టం ఉంటుంది. అది గమనించుకోవాలి. మనం రెండు మార్గాలు ముందున్నాయి, జాగ్రత్త పడాలి. మరి పవిత్ర పక్షులు అపవిత్ర పక్షుల్ని ప్రత్యేకించుకున్నట్టుగా దేవుడు కూడా అతి పరిశుద్ధుడు. అన్ని జనుల నుంచి మనల్ని వేరు చేశాడు, సపరేట్ చేశాడు. సపరేట్గానే జీవించమని చెప్పాడు. లోకంలో రాజీ పడద్దని చెప్పాడు. లేవికాండం 20:25లో స్పష్టంగా చెప్పాడు. నూతన నిబంధనలో యూదుడనియో అన్యుడని లేదు, అడ్డుగోడ తీసివేశాడు. ప్రత్యేకించిన అనుభవం ఆత్మ ఫలాల ద్వారానే మనం జీవించేటువంటి ఆత్మ ఫలాల యొక్క ఫలితంగా మనం క్రీస్తు పోలు నడుచుకున్న విధానం బట్టే విశ్వాసంగా గుర్తించబడతాం. అదే సపరేషను. ఇశ్రాయేలును ప్రత్యేకించాడు. మరి ఐగుప్తులో అయితే 430 సంవత్సరాల వారు చెరలో ఉన్నారు, వాళ్ళని పరిశుద్ధపరిచాడు. 70 ఏళ్ళు బాబిలోను చెరలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. యోర్దాను దాటి తర్వాత అక్కడ ప్రత్యేక అనుభవం గమనిద్దాం. అక్కడ 2 కానాన్ చేరే ముందు ఏం జరిగింది అనేది ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనేటువంటి సందేశం అండి. 2 కొండల మధ్య షకీము, అది 2 కొండల మధ్య స్థలము, అది 3000 అడుగులు ఎత్తుగలది. 12 గోత్రాలని 6 భాగాలు ఒక పక్క, ఇంకో 6 భాగాలు ఒక పక్క పెట్టాడు. ఒక కొండ పేరు గెరిజీము, ఇప్పటికి కూడా ఉందండి కొండలు. గెరిజీ ఒకటి ఏబాలు, అది గెరిజీం ఇప్పుడు పచ్చగా ఉంటుంది. ఏబేలేమో ఏబాలు డ్రైగా ఉంటుంది. మధ్యలోనేమో షకీం ఉంటుంది. షకీం దగ్గర ఎవరుంటారు? యాజకుల మధ్యలో ఉండాలి. ఇటువైపు ఏమో గెరిజీంలో ఆరు గోత్రాలు, ఇటుపక్క ఏబాల్లో 6 గోత్రాలు. అంటే షిమ్యోను, యూదా, బెంజమిను, లేవి, ఇషాకారు, యోసేపు బెంజమిన్ గోత్రాలు ఒక పక్క ఉంటారు, 6 గోత్రాలు. మిగిలిన వాళ్ళు వేరే పక్కన ఉంటారు. అయితే ఏబాలు మరి ఈ దీవెనల యొక్క అనుభవాలన్నీ కూడా అక్కడ చక్కగా చదివినప్పుడు వాళ్ళు మరి శాపాలు చెప్పినప్పుడు మాత్రం ఆమెను చెప్పాలి, దీవెనలు చెప్పినప్పుడు చెప్పక్కర్లేదు. ఆ తేడా కూడా చక్కగా చూపించాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 27:11లో 26లో శాపములు పెడుతున్నాను, దీవెన వాళ్ళందరూ గట్టిగా అందరూ కూడా విని ఆ శాపాలు విన్నప్పుడు ఆమెను అని చెప్పాలి. 27వ అధ్యాయము మరి 14లో విగ్రహాలు ఎవరన్నా దాచిపెట్టారనుకో వాళ్ళు శాపగ్రస్తులు అనగానే ఆమెను అంటే వాళ్ళు ఆమెను చెప్పాలి. అలాగే
మరి తల్లిదండ్రులను ప్రేమించకుండా నిర్లక్ష్యం చేయకూడదు అనగానే వాళ్ళు ఆమెన్ చెప్పాలి. తన పొరుగువాని సరిహద్దుల్లో రాయి తీసేస్తే శాపగ్రస్తులు అంటే రాయి తీసేయాలి. గుడ్డివారి త్రోమ తప్పించకూడదు అంటే ఆమెన్ చెప్పాలి. ఇలాగా వరుసగా వాళ్ళు ఏం చేయాలో అని ఆమెన్ చెప్పి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి అవన్నీ. 28వ అధ్యాయం వచ్చేటప్పటికి ఎంత అద్భుతంగా ప్రభువు ఎంత చక్కటి అనుభవాలు ఇచ్చాడంటే అక్కడ మరి 28:1 మీరు ఫస్ట్ కండిషన్ ఇచ్చాడు. ఇఫ్ దెన్ ఆజ్ఞలన్నీ అనుసరించాలి, నడుచుకుంటే 14 వచనం వరకు దీవెనలేనండి. మరి నువ్వు పిండి పిసుకు పట్టుద్ది, పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది, గర్భఫలం దీవించబడుద్ది, పశువులు అన్నీ దీవించబడతాయి, నువ్వు దీవించబడతావు, తలగా ఉంటావు, తోకగా ఉండవు. ఇన్ని 14 వచనాలు ఎంత ఆశీర్వాదకరమని ఎప్పుడు చదువుకుందామండి. అవన్నీ మరి తర్వాత 14 తర్వాత అలా ఉండకపోతే నష్టాలు, అన్ని నష్టాలు భయమేసిపోద్ది. ఆ నష్టాలన్నీ ఇక్కడ కనబడతాయి. మరి క్రీస్తు కూడా మనకి మరి ప్రీతికరంగా వాక్యం ఇచ్చారు. మనకి వాక్యంలోని అన్నీ చక్కటి సందేశము, హెచ్చరికలు అన్నీ ఇచ్చారు. మరి శాపాలు చెప్పినప్పుడు వారందరూ ఆమెను అంటాం. మరి ఇది ముందే చెప్పేశారు కాబట్టి ఆజ్ఞలు అనుసరించినప్పుడు ఆమెను చెప్పక్కర్లేదు. అది చివరిలో ఆమెను అంటే చాలు. ఏబాలు కొండ మీద వారు ఏం చెప్తారంటే ఏబాలు కొండ మీద పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి అక్కడ ఆటలతో కట్టండి, బలిపీఠం కట్టండి. అక్కడ ఆజ్ఞలన్నీ కూడా గట్టిగా అంటే కానా ప్రవేశించక ముందు వీళ్ళు చేయవలసిన నిబంధన ఇదన్నమాట. గట్టిగా ఇవన్నీ చదవాలన్నమాట. ఏంటి ఆ దీవెనలన్నీ చదవాలి, మరి ఆశీర్వాదాలన్నీ చదవాలి. అవన్నీ వాళ్ళకి అర్థం అవ్వాలి అనేటట్టుగా అక్కడ నియమం పెట్టాడు. అప్పుడు దీవెన పర్వతము కుడి ప్రక్క గెరిజీము పచ్చగా ఉంది, ఏబాలేమో కొంచెం డ్రైగా ఉంది. అక్కడ 12 గోత్రాలలో ఉన్నారు. అప్పుడు మనం వాక్యము విని అనుసరిస్తే ఫలభరితంగా మనం జీవిస్తామనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యము మేరకూడదు. ఆ ఏబాలు ఎత్తు ఎలా ఉందంట, 3076 కొంచెం ఎత్తుగా ఉంది ఏబాలు. ఈ గెరిజీమము 2849 అడుగులు సీ లెవెల్కి ఉందట. ఇక్కడ ఎత్తుగా ఉండేటువంటి ఏబాలు కొండ మీద ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా పాపం చేస్తూనే ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రత వచ్చింది, చచ్చిపోతూ ఉన్నారు, భయపడి ఏడుస్తారు. అప్పుడు ఇద్దరు సర్పాన్ని ఏబాల పర్వతం మీదే కొండ మీద ఎత్తుగా పెట్టి అందరు కనబడేటట్టుగా ఆ శాపము ఎందుకు వచ్చింది, దాన్ని ఎలాగా దేవుని వైపు చూస్తే ఎలా శాపము పరిహరింపబడుతుంది అది చూపించారు. అది ఇప్పుడు అది గుర్తుగా ఉండటానికి, అది శాపానికి గుర్తుగా, ఆ దేవుని వైపు చూస్తే రక్షించబడతామనే గుర్తుగా వాళ్ళకి కనబడాలని ఎత్తుగా పెట్టుంచారనమాట. అదే రకంగా సిలువ కూడా మనకి మరి ఎత్తుగా సిలువను మనం ఊహించుకుంటే ఆ దాంట్లో మన పాపం కనబడుతుంది. ఆ పాపం కోసం మరణించాడని గుర్తుంచుకోవాలి. ఆ ఎత్తడి సర్పాన్ని సిలువకు మనం గుర్తుపెట్టుకొని రిప్రజెంట్ చేస్తుంది కదా, సమన్వయిస్తున్నారు. కాబట్టి శాపాలు దీవెనలు అవన్నీ మనం గుర్తుపెట్టుకొని దాన్ని మనం అన్ని ప్రక్షాళన చేసుకున్న తర్వాతే కానాన్లో వారు అడుగుపెట్టారు. దీవెనకరమైన పాలుతేలిన దేశంలో పవిత్రులుగా అడుగుపెట్టారు. మరి మనకి తెలియాలి ఏంటంటే మరణము జీవము మన ముందుంది, శాపము దీవెన మన ముందుంది, మన ఇరుకు మార్గము విశాల మార్గం మన ముందుంది. శాపము ఉగ్రత శిక్ష ఇవన్నీ తెలుసుకోవాలి. నిత్యము దేవుని వాక్యం ధ్యానిస్తూ పాపం నుంచి దూరంగా ఉండి మన పాపములు పవిత్రపరచు మరి సరిహద్దులు మేము గ్రహించుకొని పాపాలలో జారిపోకుండా దాన్ని అధిగమించకుండా మరి దీవుల్ని అధిగమించకుండా మేము పరిమితిలోనే జీవించడానికి, దాన్ని జాగ్రత్త పడటానికి కరెంటు తీగనైతే ఎంత జాగ్రత్త పడతామో అది ఉంటే షాక్ కొడద్దని, అలాగే పాపం పట్ల మాకు శిక్ష ఉంటుందనే భయంతో ప్రభువుని అడుక్కుంటూ ప్రార్థనలో మనం తీవ్రంగా ఉంటూ మనం పవిత్రంగా జీవించడానికి ప్రభు కోరుకుంటున్న విధిగా మనం మన జీవితాలని సమన్వయించుకొని ప్రభు వాక్యం ద్వారా మరి ప్రాక్టికల్గా వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని క్రియారూపకంగా మనం వాక్యాధారంగా జీవిస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.